హీ లవ్స్ సినిమా. ఒక్కటి అనుకొని ప్రాణం పెట్టి పని చేయడం, జిద్. ఒక ఇంప్రెషన్ అనేది ఇష్టంగా మారుతుంది, ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది, ఆ ప్రేమ వ్యామోహంగా మారుతుంది, కసిగా మారుతుంది. ఎట్లా మారుతుందో, ఎన్ని రూపాంతరాలు చెందినా చివరికి ఒక టైంలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ హోప్ వదిలేసిండ్రు. ఎందుకంటే ఒక కొత్త దర్శకుడికి అన్నీ తానే నడిపినటోడికి ఫస్ట్ వచ్చేది ఆర్థిక సమస్యలు, తర్వాత కుటుంబ సమస్యలు. ఇక్కడ ఖచ్చితంగా ఇంకొక పేరు చెప్పాలి, స్వప్న. స్వప్న లేకుండా ఈ ప్రాజెక్టే లేదు అసలు. తను ఎన్నిటిని భరించిందో నాకు తెలుసు. ఆమె అంత ఓపిక్గా ప్రతిసారి ఆమె నిల్చుంటే, ఒక్కసారి స్వప్న కోసం క్లాప్స్ ప్లీజ్. స్వప్న ఒక్కసారి నిల్చో. సో ఇట్స్, అతను చెప్పిన పని చేయడానికి వీఆర్ వెరీ స్ట్రగుల్డ్. అంటే ఒక లైన్ అనుకున్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఉన్నాం. నాకు సినిమా గురించి ఏం తెలియదు, నాకు తెలిసిందల్లా భాస్కర్ గురించే. భాస్కర్ వాడు ఒకవేళ ఒక సైంటిస్ట్ అయి ఉంటే నోబెల్కి వెళ్తుండే, డైరెక్టర్ అయింది కాబట్టి ఆస్కార్కి వెళ్తాడు, ప్రాబ్లమే లేదు దాంట్లో. 100% సినిమాని అంతగా ప్రేమించిండు. ఆయన సబ్జెక్టు తెలివంది చిన్నోడి దగ్గరనైనా తెలుసుకున్నాడు, పెద్దవాళ్ళ దగ్గర కూడా భయపడకుండా అడిగి కావాల్సింది తీసుకున్నాడు. 100% అంత ఇష్టంగా ప్రేమించిన భాస్కర్కి ఖచ్చితంగా విజయం దక్కుతుంది, 100%. దాంట్లో డౌటే లేదు. సో అంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే మాట్లాడడానికి కూడా రాదు. ఎందుకంటే అతన్ని చూసిన తర్వాత ఈ సినిమాలో 99 ఆయనే, మిగతా ఒకట్లో ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ డిఓపి జగన్ గారు, ట్రెమెండస్ వర్క్, ఆయన అద్భుతంగా ప్రాణం పెట్టి పోసిండు. ఇంకోటి కేశవ్. కేశవ్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. తను అసలు ఆయనకున్న పరిధిలో అసలు ఎంత అద్భుతమైన ఫీల్ ఇచ్చిండంటే దట్స్ గ్రేట్, రియల్లీ గ్రేట్ వర్క్ కేశవ్, సూపర్. అండ్ అంటే నాకు చాలా చిన్న చిన్న విషయాలు, నేను బిజినెస్లో ఉంటాను, జస్ట్ నాకు ఈ ప్రొడక్షన్లో హెల్ప్ కావాలంటే నేను వచ్చాను. దానికి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ఒక టైటిల్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించాడు తప్పితే నేను భాస్కర్కి అసిస్టెంట్నే, టు బి ఫ్రాంక్. ఆయనకి ఏం కావాలనో తెలుసుకొని మసలడమే. మేబీ ఆ ఈపీ పని అదే ఉండొచ్చు, నాకు సినిమా పరిభాష అంతగా తెలియదు. కానీ నేను భాస్కర్ తోటి నడిచిన ప్రతి క్షణం జీవితాన్ని ఎట్లా గెలవాలనో తెలుసుకున్నా. ఈ 4 ఏళ్ల ప్రయాణంలో అతను చాలా కొత్తగా పరిచయం అయ్యాడు. నిజంగా ఒకటి పట్టుకొని సాధించేదాకా వదలకుండా ఉండడం అంటే ఇది ఈ 4 ఏళ్ల ప్రయాణం. ఈ జమానా సినిమా స్టోరీ లైన్ రాసుకొని రేపు 30వ తారీఖు రిలీజ్ అయ్యే వరకు జరిగిన సంఘటనలు అన్నిటినీ మనం ఒక పేపర్ మీద రాసుకుంటే అదొక వ్యక్తిత్వ వికాస పుస్తకం అవుతుంది. అంత అద్భుతంగా దీన్ని నడిపించారు. యూఆర్ రియల్లీ గ్రేట్ భాస్కర్, రియల్లీ గ్రేట్. సో అండ్ ఐ డోంట్ ఫర్గెట్, శివని నేను మర్చిపోలేను. దీనికి మూలం శివ, నేను, భాస్కర్. తర్వాత తేజస్వి ఇచ్చిన అబండెంట్ సపోర్ట్. అండ్ రఘు ఈజ్ అసలు నిజంగా అంటే ఆయనకి ఏం సంబంధం లేకుండా కూడా ఎంత మంచి ఒక ప్రొడ్యూసర్గా మారాలన్న కసితోటి అతను కష్టకాలంలో టేక్ ఓవర్ చేసి ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్ళిందంటే సినిమాని, దట్స్ గ్రేట్. అండ్ సూర్యాభాయ్ అండ్ సంజీవ్ సార్, వాళ్ళిద్దరూ అసలు ఎంత ఈజ్ తోటి ఉంటారంటే స్క్రీన్లో, బయట కూడా అంతే బాగుంటారు. ఇట్స్ మీ ఇద్దరికి పెద్ద సక్సెస్ రావాలి ఈ సినిమాతో, అందరికీ మీ మొహాలు పరిచయం కావాలి. దట్స్. అండ్ ఫైనల్లీ బాలు, యువర్ వర్క్ ఈజ్ అమేజింగ్. ప్లీజ్ స్టాండ్ అప్ బాలు, ప్లీజ్. బాలు నిల్చోరా. సరే, ఓకే. సో బాలు ఈజ్ అ విఎఫ్ఎక్స్. అండ్ ఇప్పుడు మనం ఏవైతే పోస్టర్స్ చూస్తున్నామో అతను జస్ట్ ఎట్లా చేస్తాడంటే వర్క్, ఇంకా ఒక మాట చెప్తే చాలు దానికి ఎలాంటి ఇంకొక అల్లుకుపోవడం తప్ప నెగిటివ్ అనేది ఉంటుంది. అంత సూపర్ వర్క్ చేశాడు. చాలా కష్టపడి నిజాయితీగా చేసిన ప్రయత్నం అండి ఈ సినిమా. ఎలాంటి సపోర్ట్ లేకుండా బేసిక్ స్టాండర్డ్స్, అంటే మైండ్ ప్రకారం మాకు కొంత బేసిక్సే తెలుసు. అప్పటికి భాస్కర్కి ఉన్న ఒకే ఒక్క విజన్ని నమ్మి అందరం ప్రాణాలు పెట్టి దీన్ని చేశాం. ఒక నిజాయితీతోటి చేసిన ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం అండి. జమానా మూవీ ఒకప్పుడు నిజాం పరిపాలించిన టైంలో ఒక కాయిన్, చాలా వాల్యుబుల్ కాయిన్స్, ఆ కాయిన్ ఏంటంటే గుర్తింపుగా ఒక ఎగ్జిబిషన్లో పెట్టడం అయింది. ఆ తర్వాత అది దొంగలించేసి డూప్లికేట్ కాయిన్స్ లాగా తయారు చేసి ఈ కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసే ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారండి. ఇండియా నుంచి అదర్ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయడం, నేను కలకట్టా నుంచి వచ్చి ఇదన్నీ నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నానని తెలిసి ఒక డూప్లికేట్ కాయిన్ తయారు చేసి నన్ను ఫూల్ చేసి దాన్ని అమ్మించడానికి ట్రై చేసిన ఒక కథ. మళ్ళీ ఈ కాయిన్, ఒరిజినల్ కాయిన్ని ఎలా రప్పించారన్నది ఈ స్టోరీ అండి. దీనికి డైరెక్టర్ గారు చేసిన ఒక కృషి, హార్డ్ వర్క్. భాస్కర్ గారు ప్రతి సీన్లో ఎలా చేయాలి ఏంటన్నది ఒక 10 మూవీలు ఉన్న ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ తేజస్వి గారు అండ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, హీరో సూర్య అండ్ శివ. ఎవ్రీవన్, దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. మీరందరూ కూడా ఇది చిన్న సినిమావా పెద్ద సినిమావా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాను మీరు చూసి ఆదరించి మీరందరూ సపోర్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మేము ఆర్టిస్టులంతా విత్తనాలు అయితే దానికి ఫెర్టిలైజర్స్ అంతా కూడా మీ మీడియా మిత్రులు. మీడియా మిత్రులు ఫెర్టిలైజర్స్ బాగుంటేనే విత్తనాలు చెట్టు అవుతుంది, మొలుస్తుంది, ప్రతిఫలన అంతా వస్తుంది. సో మీరు కూడా ఈ మూవీకి సపోర్ట్ చేసి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కుమరన్. చాలా బాగా వచ్చింది మూవీ. అందరు చూడండి. మా అందరి కష్టాన్ని కొంచెం చూడండి. చాలా బాగా డైరెక్టర్ భాస్కర్, నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. చిన్నప్పుడు 7th క్లాస్లో ఫ్రెండ్స్ మీ ఇద్దరం ఒకే సైకిల్ మీద సిటీ అంతా తిరిగి అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి 70mm ముందు సినిమా చూసి ఇదే రోజు ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి ఎంటర్ అయినాం. వాడు డైరెక్టర్ అయిండు, నేను ప్రొడ్యూసర్ అయినా ఒకే సినిమాకి. ఆ సినిమా మేము సైకిల్ వేసుకొని పోయి చూసిన థియేటర్లో దేవి 70mmలో రేపు 30వ తారీఖు వేసుకొని ఇద్దరం ఒకేసారి చూస్తున్నాం. నా కళ, వాని కళ నెరవేరింది. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలకి, అందరికీ మరొకసారి నమస్కారం. సినిమా చూడండి, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. సినిమాని తీసేయకండి, ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ రఘు గారు. ఎస్, మై డ్రీమ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈ జమానా మూవీ అనేది మేము ఎలా స్టార్ట్ అయ్యామంటే, ముందు సదాశివ, నేను ఈ ఒక షార్ట్ ఫిలిం అని అనుకున్నాము. అక్కడి నుంచి ఏమైందంటే సదాశివ ఒక 10 ఇయర్స్ బ్యాక్ సడన్గా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా నేను యాడ్ ఫిలిమ్స్కి దానికి వర్క్ చేసి అలా మా ఫ్రెండ్స్ శివకాంత్ అండ్ లక్ష్మణ్ గారు అండ్ శశికాంత్ గారితో ఇది యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా స్టోరీ, దాని తర్వాత ఇంకా అంతా ముందుకెళ్ళిపోయి ఇంకా దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళలో ముఖ్యంగా తేజస్వి గారు. సో ప్రొడ్యూసర్ తేజస్వి గారి సపోర్ట్ అనేది ఈ సినిమాలో అసలు మర్చిపోలేము. ఇంకా వాళ్ళ బ్రదర్ గోకుల్ గారు, సో వాళ్ళు ఆయన సింగపూర్లో ఉంటారు. అయితే వీళ్ళు అనేది నాకు చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. దీంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మధ్యన ఒక్కో టైంలో ఇది కంప్లీట్ చేయగలమా లేదా అని చాలా రకాల ప్రాబ్లమ్స్ మధ్యన చాలా సఫర్ అయ్యాము. దాని తర్వాత ఇంకా అలా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా రాగలిగాము. దీంట్లో ఇంకా ప్రొడ్యూసర్స్ నరసింహ గారు అండ్ రఘు, వీళ్ళందరూ సపోర్ట్ వల్ల
ఇదంతా పాసిబుల్ అయింది, ఈ థియేటర్ వరకు వచ్చింది సినిమా. సో ఈ సినిమా కంటెంట్ ఏంటంటే నిజాం నవాబ్ల కాలం నుంచి 7 నిజామ్స్ కదా, వారసత్వంగా థర్డ్ నిజాం నుంచి ఒక విలువైన ఒక కాయిన్ వాళ్ళకి వారసత్వంగా వస్తుందన్నమాట 7th నిజాం వరకు. దాని తర్వాత అది మ్యూజియంలోకి వచ్చి ఆ మ్యూజియంలో నుంచి దొంగతనం జరుగుద్ది. సో ఆ దొంగతనం జరిగిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో పక్కోని ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా మోసం చేద్దామనే దాంట్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి మెంటాలిటీ అలాగే ఉంది. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఏదున్నా సరే ఎవరి స్వార్థం వాళ్ళదే అన్నట్టు ఈ జనరేషన్లో ఉన్నారు జనాలు. సో అలాంటి జనాల మధ్యన ఈ కాయిన్ ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. సో సినిమా బాగా వచ్చిందండి. ఇదేదో నార్మల్గా చిన్న సినిమా ఇట్లా కాకుండా ఒక రియల్గా మంచి క్వాలిటీతో మంచి కంటెంట్తో గ్రిప్పింగ్గా మీకు ప్రతి ఫ్రేమ్లో కూడా క్వాలిటీ మిస్ అవ్వకుండా గ్రిప్పింగ్గా కథ వెళ్తుంది. లాస్ట్ వరకు కూడా ట్విస్ట్లే ఉంటాయి సినిమాలో. సో ఎక్కడ కూడా తీసిపడేసేలాగా ఉండదు. సినిమా మంచి క్వాలిటీతో ఉంటుంది. దీన్ని కొంచెం మంచిగా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంత జర్నీలో ఇంకా చాలామంది సపోర్ట్ ఉంది. దీంట్లో ఎవరి అంటే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దీంట్లో నాకు సతీష్ సపోర్ట్ అనేది అతను కేవలం నా కోసం మాత్రమే వచ్చి సపోర్ట్ చేశాడు సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. సో సతీష్ సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఎప్పుడు ఏదన్నా అర్థం కాదు ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు నేను సతీష్తోనే మాట్లాడతాను. సో నెక్స్ట్ వచ్చి సతీష్ రెడ్డి అల్లం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు సతీష్ అండ్ సతీష్ రెడ్డి అల్లం. సో సతీష్ రెడ్డి గారు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయారు. సో సతీష్ రెడ్డి గారు అనేది బ్యాక్ ఎండ్లో చాలా సపోర్ట్ చేశారు. సో ఇలా ఒక్కొక్కరు ఎంతమంది సపోర్ట్ చేస్తే ఇక్కడ రాకొచ్చిందండి. ఇంకొందరు పేర్లు నేను ఎవరి పేర్లు చెప్తున్నానో ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకేంటంటే ఇంకొక మా బ్రదర్ ప్రభాకర్ ఉన్నారు. ఒక టైంలో అతను మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల అది ఇక్కడ దాకా ఇంకా అతను ఒక పార్ట్ అయ్యాడు. సో ఇట్లా చెప్పుకుంటూ ఒక నిమిషం అందరికీ థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడ దాకా నడిపించినందుకు. ఇంకొకటి నేను మూవీ గురించి మెయిన్గా చెప్పి మిగతా విషయాలు చెప్తాను. మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఒకసారి సినిమాలో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా కష్టపడి చాలా ప్యాషనేట్ ఆయన. ముందు సాంగ్స్ వరకు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఆయన యూఎస్లో ఉండేవారు. మొబైల్లోనే ఇంకా కాల్స్లోనే కనెక్ట్ అయ్యి సాంగ్స్ వరకు కంప్లీట్ చేసి తర్వాత సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి ఆయన ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చిన తర్వాత ఇంకా నైట్స్ డే అనేది తేడా లేకుండా మేము చాలా కష్టపడి చాలా మంచి స్కోర్ ఇచ్చారు ఆయన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా ఉంటుంది సినిమాలో. ఇంకా నెక్స్ట్ ఎంఆర్ వర్మ గారు. సినిమాలో ఎంఆర్ వర్మ గారు ఎడిటింగ్ చాలా మ్యాజిక్ ఉంటుంది. సినిమా ఇట్లా పరిగెడుతుంటుంది, మీరు ఎక్కడ కూడా ఒక డ్రాప్ అవ్వదు సినిమా. సో దీంట్లో ఎంఆర్ వర్మ గారి వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మెయిన్ ఆయన వర్కే హైలైట్. సో నెక్స్ట్ వచ్చి డిఓపి జగన్ గారు. మీరు ఫ్రేమింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అసలు అద్భుతమైన కెమెరా విజన్ ఉన్న పర్సన్ జగన్ గారు. సో మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ జగన్ గారు అండ్ డిఓపి జగన్ గారు, వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ఒక మంచి సినిమా సాధ్యమైంది. నెక్స్ట్ వచ్చి ఇంకా నేను కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది, దాంట్లో కొన్ని మిస్ అవ్వచ్చు, ఎవరేమనుకోవద్దు. సో ఇంకోటి వచ్చి సూర్య గారు అండ్ సంజీవ్ గారు, వీళ్ళిద్దరు యాక్టర్స్ అనేది స్టార్టింగ్ అంటే సినిమా స్టార్టింగ్ నుంచి మేము ఎట్లా అంటే చాలా రిస్కీ లొకేషన్స్లో చేసాం. హైదరాబాద్లో కావచ్చు, గోవాలో కావచ్చు. మీకు ఎక్కడ కూడా ఏదో ఒక లొకేషన్లో చుట్టేయాలి సినిమా అనేలాగా పనిచేయలేదు. అలాంటి రిస్కీ లొకేషన్స్లో మాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పర్మిషన్స్ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. చార్మినార్, మొజంజాయి మార్కెట్ కావచ్చు, సాలార్జంగ్ మ్యూజియం. గోవాలో చాలా పబ్లిక్ రోడ్స్లో చేసాం, చేజింగ్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇలాంటి ప్లేసెస్లో ఇద్దరు హీరోలు చాలా సపోర్ట్ చేశారండి. ఎలాంటి ఇదిగా అంటే ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడకుండా నాకు సపోర్ట్ చేశారు, అందువల్ల ఇది సాధ్యమైంది. ఇంకా ఇక్కడికి వచ్చినందుకు ఆకాష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి.
ఎందుకంటే ఈ మూవీలో గెస్ట్లను పిలవాలి, గెస్ట్లు ఉంటేనే హైలైట్ ఆఫ్ ది షో ఇదా ఈవెంట్ అనేది. దాంట్లో మేము కొత్త, మాకెవరు సరిగా తెలియదు. ఎలా ఏంటి అనుకుంటున్నప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆకాష్ గారితో సినిమా చేస్తున్నారు తల్వార్ అని. సో వీళ్ళిద్దరూ కొలాబరేషన్లో ఉన్నారు కాబట్టి మాకు ఆకాష్ గారు రావడం సాధ్యమైంది. చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చింది. నెక్స్ట్ బాలలక్ష్మి గారు, జ్యుడిషియరీ, తెలంగాణ జ్యుడిషియరీ మెంబరు, మీకు కూడా చాలా థ్యాంక్స్ మేడం. ఇలా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. ఇంకా కొరియోగ్రాఫర్ జోజో మాస్టర్ కావచ్చు, జగన్ కాక, ఈయన ఫాదర్ క్యారెక్టర్ చేశారు సినిమాలో, ఆయన క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ కుమనన్ గారిది మెయిన్ సినిమాలో మెయిన్ కలకత్తా విక్రమ్ సేట్ అనే ఒక క్యారెక్టర్ చేశారు. చాలా ఇంపార్టెంట్ రోలు ఆయనది. ట్రావెలింగ్లో మంచి ట్విస్ట్లు ఉంటాయి ఈయన క్యారెక్టర్ ట్రావెలింగ్లో. నెక్స్ట్ వచ్చి రాజశేఖర్ సార్ 5.1, 15 years 25 years ఎక్స్పీరియన్స్, రామానాయుడు స్టూడియోలో వర్క్ చేసిన ఆయన. చాలా పెద్ద పెద్ద మూవీస్కి వర్క్ చేశారు ఆయన. ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు పెద్ద అంటే సౌండ్ డిజైన్ అంటే 5.1 డిటిఎస్ మిక్సింగ్ కదా, ఇలా మనకు అంత సపోర్టింగ్గా ఉంటుందో లేదో, సినిమా చిన్న వాళ్ళం కొత్త వాళ్ళం అని చెప్పి తీసి పడేసినట్టు ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం. కానీ మా సినిమాకు సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్ విషయంలో క్వాలిటీ, ఒక అద్భుతమైన క్వాలిటీ వచ్చిందంటే రాజశేఖర్ గారి వల్ల సాధ్యమైంది. నెక్స్ట్ వచ్చి సతీష్ అండ్ డార్లింగ్ దాస్ గారు, రమేష్ నాయుడు గారు, వీళ్ళంతా నాకు ఆర్టిస్టుల పరంగా మూవీలో చాలా బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి బాలు అనే పర్సన్ నాకు సినిమాలో డిజైనింగ్ అంటే విఎఫ్ఎక్స్ చేశారు బాలు. ఈ విఎఫ్ఎక్స్ కాకుండా సినిమాకి సంబంధించి ఎలాంటి డిజిటల్గా ఎలాంటి డిజైన్ కావచ్చు, ఎలాంటిది ఏం కావాలన్నా బాలుయే చేశాడు. ఈ పోస్టర్స్ ఇంత బాగా వచ్చాయంటే బాలు. ఎన్ని నైట్స్ కూర్చొని చేసామంటే, నిద్ర లేదు, తిండి లేదు, అవన్నీ వదిలేసి ఇప్పుడు బాలు ఇది చెయ్యి అంటే జస్ట్ అది ఏం చెప్తా చేయడం కాదు, సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా, అతనికి తర్వాత డైరెక్టర్కి నచ్చేదాకా అంత సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఇంకెవరన్నా మిస్ అవుతున్నానేమని ఆలోచిస్తున్నాను. లేదండి, మీరు మాట్లాడండి నా వైపు చూసి. ఓకే, లిరిసిస్ట్ కుమార్ ఒక సాంగ్ రాశారు, రాహుల్ సిప్లిగంజ్ అండ్ మధుప్రియ గారు పాడారు. నెక్స్ట్ వచ్చి ఇంకా మెయిన్ సిద్ శ్రీరామ్ గారిది ఒక సాంగ్ ఉంది, యాజిన్ నిజార్ గారు పాడారు. నెక్స్ట్ వచ్చి మనీషా ఇరపత్ని గారు. ఇలా సింగర్స్ కూడా మంచి టాప్ సింగర్సే ఉన్నారు. సో సినిమా వచ్చి అద్భుతంగా వచ్చింది. ఇందులో ఈ జర్నీలో చాలామంది ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరి సపోర్ట్ వల్ల ఇది సాధ్యమైంది. ఇంకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఉదయ్ అన్న అని మా ఫ్రెండ్, ఆయన సపోర్టు, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాయుడు గారు, ఇలా అసిస్టెంట్ డైరెక్టర్స్ హరీష్, సాయి, ఇంకా పేర్లు గుర్తు రావట్లేదు, యాకూబ్ శ్రీనివాస్ జనగాం, ఇలా అందరూ డైరెక్షన్ టీం కావచ్చు, టెక్నికల్ టీం కావచ్చు, ఇంకా బ్యాక్ ఎండ్లో అన్ని రకాలుగా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇంకా చాలా మిస్ అయ్యానని నాకు అర్థమవుతుంది, బట్ గుర్తు రావట్లేదు. చాలా థ్యాంక్స్ అందరికీ సపోర్ట్ చేసినందుకు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. సో జమానా నేను టీజర్ ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ నేను ఇక్కడ రావడానికి కారణం ఓన్లీ రీజన్ మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ గారు. సో సార్ ప్లీజ్ కంప్లీజ్. బేసిక్గా మేము తల్వార్ అని ఒక సినిమా చేస్తున్నాను. సో దానికి ఈయన మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈయన గురించి ఎంతో మాట్లాడాలని ఉంది, బట్ ఇప్పుడు స్లిప్ అయిపోతాను భయంగా ఉంది, ఎందుకంటే నాకు చాలా ఈవెంట్స్లో ఈయన గురించి మాట్లాడాలి. బట్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్ దట్ హీఈస్ గోయింగ్ టు బీ అ వెరీ 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 బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. సో అది అంటే నేను ఊరికే చెప్పట్లేదు, మార్క్ మై వర్డ్స్, హీఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద టాప్ 5 నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ పనిచేయబోతున్నారు ఆయన. సో జస్ట్ నోట్ మై వర్డ్స్, ఎందుకంటే హీఈస్ నాట్ అ నార్మల్ టాలెంట్.
ఆయన ఎక్కడ యూఎస్లో ఉన్నారు. సో నాకు ఆయన ట్రాక్స్ నచ్చి, ఆయన వర్క్ నచ్చి మేము ఇక్కడ తీసుకొచ్చాము ఆ సినిమాకి. అండ్ నాకు ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉంది, అంటే ఆయన ఇచ్చిన ట్రాక్స్ కానీ బీజిఎమ్స్ కానీ మీ దగ్గర పెట్టాలని. బట్ ఇట్స్ నాట్ ద రైట్ టైమ్ రైట్ నౌ. సో వెన్ ద రైట్ టైమ్ కమ్స్ ఫర్ తల్వార్, ఇట్స్ గోన్ కమ్ అవుట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్, జమానాకి. అండ్ ఐఎమ్ షూర్ చాలామంది చెప్పారు మీ వర్క్ చాలా బాగుందని. అండ్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ సో మచ్ దానికి పిలిచినందుకు. సో టీజర్ ట్రైలర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ ఐ రియలీ విష్ ద ఆడియన్స్ ప్లీజ్ ఈ సినిమా చూడండి. అండ్ గివ్ చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అంత తేడా లేకుండా సినిమా కానీ బాగుంటే తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా సినిమాని పెద్ద హిట్ చేస్తారు. అది మనం ఎన్నోసార్లు చూసాం. సో జమానాతో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సూర్య గారు, ఈ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద పోలీస్ యూనిఫామ్. సో ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్ అండ్ కెమెరామ్యాన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అగైన్. సో ఈ Jan 30th జమానా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఆకాష్ గారు, ఒక చిన్న క్వశ్చన్. ఎస్, ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ మంచిగా ఎంటర్టైన్ చేశారు, వీటన్నిటితో చూశారు, కంప్లీట్గా మార్చేశారు, యాక్షన్లోకి దిగిపోయారు. అండ్ ఒక్కసారి ఆ డైలాగ్ మా కోసం ఒక చిన్నది, అంటే దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి డైలాగ్ మీరు మాట్లాడింది యాక్చువల్గా మీ నాన్నగారి వాయిస్నే మేము వింటున్నామా అన్నట్టుగా కూడా మాకు అనిపించింది. ఒక్కసారి ఒక చిన్న డైలాగ్ ఫ్రమ్ దాట్ అండ్ ఆర్ ఎనీ అప్డేట్ అబౌట్ తల్వార్. విత్ తల్వార్ అప్డేట్ వచ్చి షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. సో వి జస్ట్ వెయిటింగ్. అంటే ఒకటేంటంటే సినిమా టైం పట్టినా పర్లేదు, బట్ చాలా చాలా బాగా రావాలని వి జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో చాలా బాగా చేస్తున్నాం. అండ్ వెరీ వెరీ సూన్ అప్డేట్స్ వస్తాయి. బట్ డైలాగ్ అంటే మొన్న వాయిస్ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసాం. సో అందులో నుంచి ఒక డైలాగ్ అంటే యాక్చువల్ చాలా గట్టిగా చెప్పాలి అది, బట్ మేము వెయిట్ చేస్తున్నాం. వస్తున్నా, అధర్మం మీద నువ్వు కట్టిన ఈ కోటల్ని బద్దలు కొట్టడానికి వస్తున్నా, కాసుకో నా కొడక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసింది అది చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఖచ్చితంగా అది ఒక మంచి హిట్, మంచి సినిమాని మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జమానా. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. మీరు కూడా బిజీగా ఉండి ఇవాళ ఈవెంట్ని క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు వర్క్ ఉందన్న విషయం మాకు తెలుసు. మీరు ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన థ్యాంక్ యూ ఆకాష్ పూరి గారు, ఇవాళ మాతో పాటు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ. అండ్ అలాగే బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి గారు ఇప్పుడు మాట్లాడతారు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జమానా మా జనగామ బిడ్డలు తీసినటువంటి సినిమా. భాస్కర్ గారు, రఘు గారు ఇద్దరు కూడా మా జనగామ బిడ్డలే. నన్ను ఈ కార్యక్రమానికి నిజానికి ఇన్వైట్ చేయడానికి ప్రధాన కారకులు మా మామయ్య బండి సీను ఇక్కడే ఉన్నారు, మా స్థానిక నాయకులు కూడా. తను కూడా మామయ్య అవుతాడు రఘు నాకు. ఓకే. సూర్య గారు చాలా, అంటే మీరు ఇంతకుముందు చాలా 2-3 సినిమాలు చేసినట్టున్నారు కదా. ఇందులో ఒక్కొక్కరిని మాకు ట్రైలర్లో చూపిస్తుంటే మీరు ఇచ్చిన డైలాగులు కానీ ఆ ట్రైలర్లో వస్తున్నప్పుడు కానీ మీరు అంటున్న చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాని చూపించకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయే విధంగా ఉంది. చాలా సౌండ్ ఎఫెక్ట్ కానీ ఆ విజువల్స్ కానీ మీ డైలాగ్స్ కానీ మీరేనా పర్సంటేజ్లు ఉండేవి అని మాట్లాడింది, కానీ వాళ్ళంతా పర్సంటేజ్ల పనే నడుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నోని దోచుకోవడం, నమ్మినోని మోసం చేయడం అనేది నిజానికి వినడానికి కొంచెం కటువుగా అనిపించినప్పటికీ జరుగుతుంది మాత్రం అదే. నాకు అనిపించింది ఏంటంటే ఈ ట్రైలర్లో నాకు అనిపించిన ఫీలింగ్ అయితే నవే డేస్ జమానా మనం మాట్లాడుతుంది అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మాట్లాడేది అరే జమానా ఇంతేరా బాయ్, ఇట్లనే నడుతుంది రా బాయ్ అని మాట్లాడతారు. సేమ్ అట్లనే జమానా అనే టైటిల్ పెట్టారు కదా, అది జనంలోకి ఖచ్చితంగా దూసుకుపోతుంది. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో నాకు గుండెలకు అత్తుకున్న సినిమా అంటే బలగం సినిమా. ఎందుకంటే మేము చిన్న సినిమాలని ఎక్కువ చూస్తాం, పెద్ద సినిమాలు చూడమని కాదు, చిన్న సినిమాలని ఎక్కువ చూస్తాం. ఎందుకంటే పెద్ద సినిమాలు చేసే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఎన్నో ఎఫర్ట్ పెట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళ మీద నమ్మకంతో చేసే వాళ్ళు వస్తారు. అది హిట్ అవని ఫట్ అవని ఏదైనా కానీ నడుస్తుంది. కానీ ఒక సినిమా స్టార్ట్ చేసి దాన్ని మొదలుపెట్టి దాన్ని ముందుకు నడిపించి దాన్ని తీసుకురావాలంటే ఎంత శ్రమ పడతారు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చాలా మంది మిత్రులు నాకు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో.
నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాను. ఆ ఉద్యమంలో చూసే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్యమంలో నన్ను చూసి తీసుకొని పార్టీలోకి రావడం, అన్నతో కలిసి ప్రయాణం చేయడం, ఇప్పుడు ప్రజెంట్ నేను కమిషన్ మెంబర్గా కూడా అన్న చలవతో నేను పనిచేస్తూ ఉన్నాను. అంతకంటే ముందు మనకు ఈ తెలుగు సినిమా అంటేనే మా తెలంగాణ బిడ్డలు, మా తెలంగాణ యాస చూడాలంటేనే కష్టం. మాకు అసలు అంత అదిగా ఉండేది, కొంచెం వ్యంగ్యంగా మాత్రమే మా భాషను వాడేవాళ్ళు అనేటువంటి ఒక నానుడు అది కొనసాగింది. అలాంటివి జరిగినాయి కూడా. కానీ ఇవాళ చాలా సినిమాలు ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో నేను చాలా సినిమాలకి ప్రీ షోస్కి వచ్చాను, మూవీ కూడా చూశాను. ఈ మధ్యకాలంలో పూలే సినిమా కూడా చూశాను నేను ఇక్కడే కూర్చొని. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, ముఖ్యంగా జనగామ పోరు బిడ్డ, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇలా సమ్మక్క సారక్క జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి పోరాట వనితలు, ఆ వీర వనితలటువంటి చరిత్ర కలిగినటువంటి గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను నేను. మా ప్రాంత బిడ్డలు ఇవాళ ఈ యొక్క సినిమాని బయటికి తీసుకురావడానికి మా భాస్కర్ అన్న కావచ్చు, మా బండి రఘుమామ కావచ్చు, వీళ్ళంతా కూడా కష్టపడ్డట్టు తీరు. వాళ్ళకి మీరు అందరు ఇచ్చినటువంటి సపోర్టు, ఇక్కడ విలన్ క్యారెక్టర్స్గా చేసినా, హీరో క్యారెక్టర్స్గా చేసినా, ఏ క్యారెక్టర్లో ఏది చేసినా, చిన్న చిన్న టెక్నీషియన్ జస్ట్ లైట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసే వాళ్ళ నుంచి మొదలుకుంటే సినిమా తెర మీద కనపడే వరకు ఎంతమంది శ్రమ పెడితే, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే, ఎంత కష్టపడితే ఒక సినిమా బయటికి వస్తుంది అనేటువంటి విషయము ఈ సమాజానికి నిజంగా చాలా వరకు తెలిసినా కూడా సినిమాని ఆదరించేటప్పుడు వాళ్ళకు నచ్చితేనే దాన్ని తీసుకునేటువంటి తత్వం కూడా ఉంటుంది. అందులో భాగంగానే జమానా అనే పదమే మీరు చాలా సెలెక్టివ్గా చేసుకున్నారు. ఎందుకంటే అది ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని తరాలు నడిచినా జమానా అనే పదం వాడుతూనే ఉంటారు మనకు. అట్లాంటి ఒక పదం పెట్టుకొని ముందుకు వచ్చారు కాబట్టి సక్సెస్ఫుల్గా మీ సినిమా ముందుకెళ్తుంది. జమానా ఎప్పుడు జనంలోకి దూసుకెళ్ళిపోతుంది. 30వ తారీఖున మీ రిలీజ్కి ముందుకు వస్తున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమాతో పాటు ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమాతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు తీస్తూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మీ తెలంగాణ ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడబిడ్డగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి కూడా మీకు ఏదన్నా ఎప్పుడైనా ఎక్కడైనా సహాయ సహకారాలు అవసరమైతే ఖచ్చితంగా నా వైపు నుంచి నేను హెల్ప్ చేస్తానని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే మేము కూడా క్రియాశీలకంగా ప్రభుత్వంలో భాగమై ఉన్నాం కాబట్టి ఇలా కష్టపడి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ముందుకెళ్తున్నటువంటి వాళ్ళకి సహకారం అందించాలనేటువంటి ఒక ఆకాంక్ష మాకుంది. అందుకోసమే నేను ఈ మాట చెప్పడం జరిగింది. జైబోలో తెలంగాణ సినిమాలో కూడా కొన్ని సీన్స్లో మేము అప్పుడు మా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము కొన్ని సీన్లలో కూడా మేము అప్పుడు యాక్ట్ చేసినాము. అప్పుడు అన్న కూడా మాకు అవకాశం ఇచ్చిండ్రు. సో ఈ మాట ఇవాళ నేను చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ బిడ్డలు సినిమా తీస్తే ఖచ్చితంగా అది జనంలోకి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని చాలామంది నిరూపించిండ్రు. అట్లా ఇవాళ మా భాస్కర్ గారు కూడా నిరూపిస్తున్నారు అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. భాస్కర్ గారికి తోడుగా నిలబడి, ఎందుకంటే ప్రొడ్యూసర్ ముఖ్యమే, డైరెక్టర్ ముఖ్యమే, హీరో ముఖ్యమే. ఇందాక నేను చెప్పినట్టుగా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసే వాళ్ళ వరకు, అంటే మనం షూటింగ్ స్టార్ట్ చేసినా ఏది చేసినా కూడా అందరూ ముఖ్యమే. అందరూ పని చేస్తేనే సినిమా బయటకు వస్తుంది. కాబట్టి అందరి శ్రమను గుర్తించే విధంగా ఖచ్చితంగా ఈ సినిమా మంచిగా ఆడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆడుతుందని కూడా నేను చెప్పగలను, ఎందుకంటే మీరు పెట్టిన టైటిల్, మీరు ఇచ్చిన ట్రైలర్లో నాకు అర్థమైంది కూడా అదే. అందుకోసం ఈ మాట చెప్పినాను. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా నా వంతుగా మీ ఇదే సహకారమైన నేను అందిస్తాను. థ్యాంక్ యూ బాలలక్ష్మి గారు, మీరు మాతో పాటు జాయిన్ అయినందుకు, మీ బెస్ట్ విషెస్ను తెలియజేసిన. గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ రిపబ్లిక్ డే. ముందుగా ఈరోజు గెస్ట్కి వచ్చే అందరూ లక్ష్మి గారు, ఆకాష్ పూరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని లెక్క చేయకుండా మేమున్నాము మీ వెనక అని ఒక సపోర్ట్తో మా సినిమాకి వచ్చారనమాట, మా ఈ లాంచ్కి వచ్చారు. సో దీనికోసం చాలా చాలా థ్యాంక్ యూ అండి. జమానా ముందే టైటిల్తోనే మేము గెలిచాం అనుకుంటాను. లైక్ ఇలాంటి టైటిల్ క్యాచీ టైటిల్ అనమాట. జమానా అనగానే అందరు అంటారు అరే నా ఒక్కరోజు వస్తుంది అంటారు, కానీ చాలామంది అంటారు అరే మీరు ఆ జమానా నా జమానా ఉంటుంది అంటే ఒక్కరోజు కాదు, మా జమానా వస్తుంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. చూసాం సినిమా, అందరం చూసాము. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా గురించి. ఎందుకంటే ఇది ఒక్కసారి చూస్తే ఇంకొకసారి చూడాలని ఉంటుంది.
సో దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా. సో చాలామంది ఇక్కడ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దాంతోపాటు మా ప్రొడ్యూసర్ గారికి తేజస్వి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. సో దాంతోపాటు మా ప్రొడ్యూసర్స్ సతీష్ గారికి, నరసింహ గారికి, మా రఘుకి, సతీష్ రెడ్డికి, శివ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంత త్వరగా సినిమాల్లో ఛాన్సులు రావు. ఉంటే డబ్బని ఉండాలి, లేకపోతే ఏమన్నా బాస్ అని ఉండాలి. సో ఈ సినిమాకి నేను హీరోగా చేస్తున్నాను, ఇక్కడ నించొని మాట్లాడుతున్నాను. ఇదే నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక సక్సెస్ అనుకోవచ్చు. సో ఇక సినిమా గురించి వస్తే అసలు వేరే లెవెల్ వచ్చిందనమాట ఈ సినిమా. అంటే చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పలేను అన్నమాట స్టోరీ. సో దీంతో పాటు దీనికి సపోర్ట్ ఇచ్చిన మెయిన్ మా డిఓపి గారు జగన్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఇట్స్ ఆసమ్ సార్ మీ వర్క్. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ ఆకాష్ గారు చెప్పారు, నేను చెప్పడం అందులో ఏమీ ఉండదు. దాంతోపాటు మా ఎంఆర్ వర్మ గారు, దాంతో మా రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మెయిన్ సినిమాకి కావాల్సిన పిల్లర్స్ ఉన్నారనమాట. మా డైరెక్టర్ జక్కుల గారు, మా డిఓపి జగన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ గారు అండ్ నన్ అదర్ దెన్ మా ఎడిటర్ గారు ఎంఆర్ వర్మ. సో ఈ 4 పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో సినిమా ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో అది మేము చూసాము. మీరు కూడా తప్పకుండా ఈ సినిమా 30th జనవరి థియేటర్లోనే చూడాలని ఒక రిక్వెస్ట్ అన్నమాట. మొబైల్స్లో కాకుండా సినిమా మళ్ళీ కాకుండా ఫస్ట్ డే చూడండి. ఎందుకంటే ఆ థ్రిల్, ఆ ఎక్స్పీరియన్స్ ఆ ట్రెక్ లెవెల్గా ఉంటుంది. ఎందుకంటే దానికన్నా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ మీడియా మిత్రులందరికీ ఈ సినిమా మార్కెట్లో వెళ్ళాలి గట్టిగా అని. సో వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. మేము మెయిన్లీ మా సినిమాని నమ్ముకున్నాం అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ 30th Jan. అండ్ లాస్ట్గా మా జోజో మాస్టర్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ ట్రైలర్లోనే చెప్పాను, మా జోజో మాస్టర్ వల్లనే ఈ సినిమా నాకు వచ్చింది. దాంతోపాటు మా అచ్చిబాబు గారు నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దీంతోపాటు శ్రీధర్ గారు, మా పిఆర్ఓ గారు, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు చెప్పగానే క్విక్గా పనులన్నీ చేసి పెడుతున్నారు. అండ్ దీంతోపాటు మా బాలు గారికి చాలా చాలా థ్యాంక్ యూ బాలు. సో అతను కూడా గ్రేట్ వర్క్. అతను చేయకపోతే ఈ పోస్టర్స్ మనము ఈరోజు ఇంత బాగా వచ్చినాయి. ప్రతి ఒక్క పోస్టర్లో ఒక మ్యాజిక్ ఉందన్నమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ బాలు. అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ, మా రమేష్కి, మా దాస్కి, మా సతీష్కి, నాతో పాటు లీడ్గా చేసిన సూర్య బ్రోకి చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే అందరు సపోర్టివ్గా ఉన్నారు, అందరు కలిసి చేసాం, అందరు ఇష్టంగా చేసాం. సో సినిమా మనసు పెట్టి చేసాం, ప్రాణం పెట్టి చేసాం. సో దయచేసి సినిమాని ఆదరించండి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ January 30th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా ఐస్ అంతా మీ మీద ఉన్నాయి. ఇప్పుడు ఎస్ జమానాతో రాబోతున్నారు, ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ గెస్ట్కి వచ్చిన ఆకాష్ గారికి, లక్ష్మి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు నేను ఈ జమానా సినిమా హీరోగా మాట్లాడట్లేదు. ఈ జమానా ప్రయాణంలో నిజమైన ఫ్రెండ్స్ అంటే దగ్గరగా చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఈ జమానా అనేది సదాశివ గారి కళ. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఆయన లేకపోయినా ఆయన కళని భాస్కర్ గారు, డిఓపి జగన్ గారు, సతీష్ గారు అండ్ తేజస్వి గారు వీళ్ళందరూ కలిసి ఆ కళని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి, జమానా ఒక ఫ్రెండ్షిప్కి నిదర్శన. నాట్ అబౌట్ సినిమా వెనక నేను చెప్తున్నాను. జమానా గెలిచిందంటే, ఈ సినిమా గెలిస్తే అది ఒక హీరో గెలుపు కాదు, ఒక డైరెక్టర్ గెలుపు కాదు, ఒక ప్రొడ్యూసర్ గెలుపు కాదు,
మనందరిలో ఉండే ఒక మంచి ఫ్రెండ్ గెలుపు. ఈ జమానా 30th వస్తుంది. ఆ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఇచ్చిన మాటను గెలిపిస్తారని, మన మధ్యలోనే ఒక వ్యక్తి కళని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సదా గారు, దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద. నేనేదో ప్రిన్సిపల్గా కంట్రోల్ చేయట్లేదు. మా రైటర్, నాకు రైటింగ్లో సపోర్ట్ చేసిన అర్జున్ గారు ఒకసారి రావాలి. అర్జున్ రెడ్డి గజ్జల. యాకూబ్, ఓకే సరేనండి. వీళ్ళు అర్జున్ గారు మెయిన్గా నాకు రైటింగ్ సైడ్ అడిషనల్గా సపోర్ట్ చేశారు. ఇంకా చాలామంది సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. మెయిన్గా సినిమా కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే, సినిమా అద్భుతంగా వచ్చిందండి. మామూలుగా ఏంటంటే సినిమా బాగా వచ్చింది అని ఇంత చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి థియేటర్లో చూసి బాగా అనిపించకపోతే అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు ఇది బాగలేదు అనడానికి ఉండదు. అద్భుతమైన సినిమా, కొంచెం చూసి ఆదరిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా, దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. ఇది వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. ఇంతమంది మీరు అందరూ చూస్తారు కదా, నేను చేసిన చాలా తక్కువ. భాస్కర్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ పెద్ద కథ ఈ సినిమాని మీరు నిజంగా సక్సెస్ చేసి ఆడియన్స్ అందరూ, మీడియా వాళ్ళు ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి సక్సెస్ చేసిన రోజు దీని వెనక చాలా పెద్ద కథ ఉంది, చాలా పెద్ద ఎమోషన్ ఉంది. అవన్నీ నేను ఒకటి చెప్తాను అవకాశం తీసుకుని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. January 30th, don't miss it. థ్యాంక్ యూ.